హలో అందరికీ, మీ జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఎంత ఖరీదైన షాంపూలు ఆయిల్స్ వాడినా ఫలితం కనిపించడం లేదా? అయితే ఒక్కసారి ఈ పాతకాలపు పద్ధతిని ట్రై చేయండి. కేవలం 3 వస్తువులతో, అది కూడా మన వంటగదిలోనే దొరికే సామాగ్రితో మీ జుట్టు రాలటాన్ని అరికట్టి కొత్త జుట్టును మొలిపించేలా చేసే ఒక అద్భుతమైన సిరంను ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ రెమెడీ ప్రత్యేకత ఏంటంటే ఇది జుట్టును కేవలం పొడుగ్గా పెంచడమే కాకుండా కుదుళ్లను లోపలి నుండి బలంగా మారుస్తుంది. ఇందులో మనం వాడే 3 వస్తువుల కాంబినేషన్ మీ జుట్టుకు సహజమైన నలుపును మెరుపును ఇస్తుంది. ముఖ్యంగా చుండ్రు సమస్య ఉన్న వారికి ఇదొక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అసలు ఆ 3 వస్తువులేంటి, వాటిని ఎలా మరిగించాలి అనేది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంది రెమెడీస్ చేస్తారు, కానీ అవి సరిగ్గా రిజల్ట్ ఇవ్వవు. దానికి కారణం వాటిని నిల్వ చేసే పద్ధతి తెలియకపోవటం. ఈ వీడియో చివరిలో నేను ఒక ముఖ్యమైన సీక్రెట్ విటమిన్ గురించి మరియు ఈ మిశ్రమాన్ని వారం రోజుల పాటు పాడవకుండా ఎలా స్టోర్ చేయాలో చెప్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఈ పవర్ఫుల్ హెయిర్ సిరం ని తయారు చేసుకోవడానికి మనకి ఇక్కడ లవంగాలైతే కావాలి. లవంగాలు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి చుండ్రును తగ్గించి జుట్టు వేగంగా పెరిగేలాగా చేస్తాయి. ఇక నెక్స్ట్ మనం తీసుకోబోయే ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా. అలోవెరా జుట్టుకు ఒక అద్భుతమైన న్యాచురల్ కండిషనర్ అని చెప్పొచ్చు. ఇది జుట్టులో పోయిన తేమను తిరిగి తెచ్చి జుట్టు ఎండిపోకుండా కాపాడుతుంది. మీరు అలోవెరాను ఈ రెమెడీలో వాడటం వల్ల మీ జుట్టు పట్టులా మెరుస్తూ చిక్కులు పడకుండా చాలా సాఫ్ట్ గా మారుతుంది. ముఖ్యంగా రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వరప్రసాదం లాంటిది. సో ముందుగా అలోవెరా లీఫ్ ను కట్ చేసిన వెంటనే మనకి ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది. దాన్ని అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఇలాగా అలోవెరా లీఫ్ ను కట్ చేసిన వెంటనే మనం ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఆ లీఫ్ ను అందులో అయితే పెట్టేసుకోండి. అలా చేయటం వల్ల ఆ ఎల్లో లిక్విడ్ అనేది పూర్తిగా పోతుంది. 10 మినిట్స్ తర్వాత ఇక అలోవెరా లీఫ్ ను తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలోవెరాలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ తల మీద ఉన్న చనిపోయిన కణాలను తొలగించి జుట్టు కుదుళ్లను శుభ్రపరుస్తాయి. దీనివల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు తగ్గటమే కాకుండా జుట్టు పెరగటానికి కావలసిన మంచి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇది జుట్టు రాలటాన్ని తగ్గించి కుదుళ్ల నుండి జుట్టు స్ట్రాంగ్ గా పెరిగేలాగా ప్రోత్సహిస్తుంది. సో ఇలా కట్ చేసుకున్న ఈ అలోవెరా ముక్కలను ఇలాగ చిన్న రోల్లోకి అయితే వేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగా రోటిలో వేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను. ఈ సిరం ని మనం కేవలం 3 వస్తువులతోనే తయారు చేయబోతున్నామండి. చాలా పవర్ఫుల్. అంతేకాకుండా అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇంతకు ముందు నా జుట్టు విపరీతంగా ఊడిపోయేదండి. ఎన్ని వాడినా ప్రయోజనం లేదనుకున్నాను. కానీ ఒక్కసారి ఇలాగా ఈ హెయిర్ సిరంని తయారు చేసుకుని నా హెయిర్కి అయితే అప్లై చేసుకున్నానండి. వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేశాను, అంతే. నా జుట్టులో మార్పును చూసి నేనే షాక్ అయిపోయాను. అంత బాగా పనిచేసిందండి ఇది. ఇక ఇప్పుడు చాలా మందికి డౌట్ అయితే రావచ్చు, ముందు మీ హెయిర్ ని చూపించండి అని. ఈ వీడియో స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఈ వీడియోలో చూపించింది మొత్తం నా హెయిరేనండి. సో అది నా రియల్ హెయిరేనండి. సో నా హెయిర్ కేర్ వీడియోలు చూస్తున్న వారికి అయితే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇక ఇప్పుడు ఒక మందపాటి బౌల్ అయితే తీసుకోండి. అందులోకి 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అయితే వేసుకోండి. ఇక ఇందులోకి ఒక 10 నుండి 15 వరకు లవంగాలను అయితే వేసుకోవాలి. లవంగాల్లో ఉండే బీటా కెరటిన్ మరియు విటమిన్ కే జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచి నిద్రపోతున్న కుదుళ్లను కూడా యాక్టివేట్ చేస్తాయి. దీనివల్ల జుట్టు రాలటం తక్షణమే తగ్గి మీకు కొత్త జుట్టు వేగంగా పెరగటం మొదలవుతుంది. అంతేకాకుండా లవంగాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు చిట్లిపోకుండా కాపాడి జుట్టును ఒత్తుగా మారుస్తాయి. సో ఇలా రెడీ చేసుకున్న ఈ బౌల్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. అసలు ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎంతసేపు వరకు మరిగించాలి, అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ సిరం అనేది వీడియోని అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, లవంగాలను వేసిన తర్వాత ఆ నీటి రంగు ఎలాగా మారుతుందో. సో ఇలాగా లవంగాలను వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ తాజా అలోవెరా జెల్ను ఈ నీటిలోకైతే వేసేసుకోండి. అలోవెరాలో దాదాపు 95% నీటి శాతమే ఉంటుంది. ఇది మీ జుట్టుకు డీప్ హైడ్రేషన్ అయితే ఇస్తుంది. అంటే ఎండ వల్ల లేదా పొడిగాలి వల్ల నిర్జీవంగా మారిన మీ జుట్టును ఇది మళ్ళీ ప్రాణం పోసినట్లుగా మారుస్తుంది. ఇంతకు ముందు నా జుట్టు గడ్డిలాగా కర్లీగా రఫ్గా అయితే ఉండేదండి. ఈ హెయిర్ సిరం ని అప్లై చేసుకున్న తర్వాత నా జుట్టు చాలా హెల్దీగా, సాఫ్ట్ గా, షైనీగా అయితే మారింది. నాకున్న హెయిర్ ప్రాబ్లమ్సే కొంతమందికి అయితే ఉంటాయి కదండి. జుట్టు గరుగ్గా గడ్డిలాగా అయితే ఉంటుంది కదా. అలాంటి వారు ఈ అలోవెరా మిశ్రమాన్ని వాడితే జుట్టు పట్టులాగా మెత్తగా మారుతుంది. అంతేకాదు ఇది స్కాల్ప్ మీద ఉన్న దురదను లేదా మంటను తగ్గించి మన తలని చల్లగా ఉంచుతుంది. మనం వేసిన ఈ లవంగాలు మరియు ఈ అలోవెరా జెల్ ఈ రెండింటిని బాగా మరగనివ్వండి. ఒక
4 మినిట్స్ వరకు. ఇక ఈ రెమెడీలో మనం వేసే ఆఖరి మరియు అత్యంత శక్తివంతమైన వస్తువు కరివేపాకు. మీ జుట్టు నెల్లగా ఒత్తుగా పెరగాలి అంటే కరివేపాకుకు మించినది మరొకటి ఏదీ లేదండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు అమినో యాసిడ్స్ జుట్టు రాలటాన్ని అరికట్టడమే కాకుండా పలచబడిన జుట్టును మళ్ళీ ఒత్తుగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు. కరివేపాకును ఇలాగా మరిగించి వాడటం వల్ల అది జుట్టులోని మెలనిన్ శాతాన్ని పెంచి జుట్టును కుదుళ్ల నుండి నెల్లగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ 3 వస్తువుల కలయిక మీ జుట్టుకు ఒక సంపూర్ణ ఆహారం లాంటిది. సో అందుకే మనం ఇక్కడ కరివేపాకునైతే యూజ్ చేసామండి. సో ఈ సీరంలో మనం యూజ్ చేసిన ఈ 3 వస్తువులు అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ సీరంని. ఇది హెయిర్ ప్యాక్ కూడా కాదండి, హెయిర్ సీరం అన్నమాట. సో ఈ వాటర్ ని మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మరిగించాలండి. సో చాలా మంది మార్కెట్ లో దొరికే హెయిర్ సిరమ్స్ అని, హెయిర్ ప్యాక్స్ అని, హెయిర్ షాంపూస్ అని, ఆయిల్స్ అని ఎన్నో వాడుతుంటారండి హెయిర్ పెరగాలి అని. వాటి వల్ల మనకి రిజల్ట్ అనేది 20% ఉంటే నష్టం అయితే 80% అనేది ఉంటుందండి. ఎందుకంటే వాటిలో కెమికల్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకని సో ఇలాగా న్యాచురల్ గా ఎటువంటి కెమికల్ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్ ని, హెయిర్ సిరమ్ ని మన హెయిర్ కి అప్లై చేసి చూడండి. సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. మనం టైం ఉన్నప్పుడల్లా మన హెయిర్ కి కేర్ అనేది తీసుకుంటే అది మన మాట అయితే వింటుందండి. అలానే ఎటువంటి కేర్ తీసుకోకుండా హెయిర్ ని అలాగే వదిలేస్తే జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అలానే రఫ్ గా గడ్డిలాగైతే మారుతుంది. మీకు టైం ఉన్నప్పుడల్లా న్యాచురల్ గా ఎటువంటి కెమికల్ లేకుండా ఇలాగా హెయిర్ ప్యాక్స్ కానీ, హెయిర్ సిరమ్స్ కానీ, ఆయిల్స్ కానీ తయారు చేసుకొని మీ హెయిర్ కి అయితే అప్లై చేసుకోండి. ఇక మనం రెడీ చేసుకున్న ఆ వాటర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఇది నా హెయిర్ కి ఒక మ్యాజిక్ లాగా పనిచేసిందండి. ఇది నేను వాడటమే కాదండి, ఇది మా ఫ్యామిలీలో రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ యూజ్ చేశారు. వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఈ పవర్ఫుల్ హెయిర్ సిరమ్ ని, అలానే తక్కువ వస్తువులతో తయారు చేసే ఈ పవర్ఫుల్ హెయిర్ సిరమ్ ని ఇలాగా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్ లో అతి ముఖ్యమైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసే సమయం అయితే వచ్చేసింది. అదే విటమిన్ ఈ క్యాప్సిల్. నేను ఇక్కడ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకుంటున్నానండి. ఈ క్యాప్సిల్ ని కట్ చేసుకొని ఆ ఆయిల్ ని మనం తయారు చేసుకున్న హెయిర్ సిరమ్ లోకి అయితే కలుపుతున్నాను. దీనిని నేను సీక్రెట్ విటమిన్ అని ఎందుకు అన్నాను అంటే ఇది కేవలం మీ జుట్టుకు అద్భుతమైన మెరుపును ఇవ్వటమే కాకుండా కుదుళ్ల దగ్గర దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది. చాలా మందికి జుట్టు మధ్యలో తెగిపోతూ ఉంటుంది. అలాంటి సమస్య ఉన్న వారికి విటమిన్ ఈ ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనం తయారు చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ ఎక్కువ రోజులు తాజాగా ఉండటానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో దీన్ని మీరు అస్సలు స్కిప్ చేయకండి. సో చాలా మంది అడుగుతున్నారు విటమిన్ ఈ క్యాప్సిల్ ఎక్కడ దొరుకుతుంది అని. ఇది మనకి మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. అలానే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకుంటే ఎంచక్కా మనం స్కిన్ కేర్ టిప్స్ లోకి, అలానే హెయిర్ కేర్ టిప్స్ లోకి యూజ్ చేసుకోవచ్చు. దీని వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ ని మన హెయిర్ కి ఎలా అప్లై చేయాలో చెప్తానండి. దీనికోసం మీరు ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకోండి. ఆ స్ప్రే బాటిల్లోకి ఆ సిరమ్ ని వేసేసుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే కాటన్ సహాయంతో కూడా అప్లై చేసుకోవచ్చు. మీ జుట్టును పాయలు పాయలుగా విడతీసి కేవలం జుట్టు మీద మాత్రమే కాకుండా జుట్టు కుదుళ్లకు అంటే స్కాల్ప్ కు తగిలేలాగా మంచిగా స్ప్రే చేసేయండి. ఇలాగా మీ తల అంతా స్ప్రే చేసిన తర్వాత మీ వేలి కొనలతో ఒక 5 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయండి. ఇలాగ చేయటం వల్ల సిరం కుదుళ్లలోకి బాగా వెళ్ళి త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. జుట్టు చివర్ల వరకు కూడా ఒకసారి స్ప్రే చేసేయండి. దీనివల్ల మీ జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది. ఇక దీనిని ఎప్పుడు వాడాలి? మీరు తలస్నానం చేయటానికి 1 గంట ముందు దీనిని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేసేయండి. ఇలాగా వారానికి కనీసం 2 సార్లు చేస్తే మీ జుట్టులో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఇది పూర్తిగా న్యాచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. తప్పకుండా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. చూశారు కదా, కేవలం మన ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్ తో ఒక మ్యాజికల్ హెయిర్ సిరమ్ ని ఎంత సులభంగా తయారు చేసుకున్నాము. ఇది మీ జుట్టు సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం అని చెప్పొచ్చు. మార్కెట్ లో దొరికే వేల రూపాయల ప్రొడక్ట్స్ కంటే కూడా ఈ సిరమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.